ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి మా అమ్మని నాతో మాట్లాడనీయకుండా చేశారని చెప్పి కవిత కొన్ని కీలక ఆరోపణలు చేశారు. సో దానికి నిన్న తెరదించుతూ ఎమ్మెల్సీ కవిత ఇంటికి తల్లి శోభ వెళ్ళారంట. కూతురింటికి వెళ్ళిన కేసీఆర్ సతీమణి అల్లుడి పుట్టినరోజు వేడుకు హాజరయ్యారంట. కొన్ని రోజులు నిదానంగా అన్ని సర్దుకుంటాయని చెప్పారంట. మరి ఇది విన్నదెవరో చెప్తున్నప్పుడు కొన్ని భలే కామెడీ కనిపిస్తాయి ఇట్లాంటి రాసేవి. అన్నీ సర్దుకుంటాయి నిదానంగా ఉండని చెప్పింది ఎవరు, అవి విన్నదెవరు మరి చెప్తుంటే? అంటే తల్లి కూతురు మాట్లాడుకుంటున్నా కూడా వింటున్నారు ఎవరన్నా? ఊహించి రాశారా? సరే, ఈ సందర్భంగా శోభ కవితకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్నీ సర్దుకుంటాయని చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ అవినీతి అనకొండలని, వారి వల్ల కేసీఆర్కి అవినీతి మరక అంటిందని పరువుల క్రితం కవిత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పర్యవసనంగా ఆమెను సస్పెండ్ చేశారు, పక్కకి వెళ్ళిపోయింది. ఇదంతా అయిపోతే ఆ రోజు ఆమె ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మా అమ్మ నాతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, అమ్మను కూడా నాతో మాట్లాడనివ్వకుండా చేశారని కవిత కొంత కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ రోజు ప్రెస్ మీట్లో. సో వాళ్ళ ఇంటికి వచ్చారంట వాళ్ళమ్మ. ఈ నెల 5న జరిగిన కవిత కుమారుడి బర్త్డే కార్యక్రమానికి శోభ హాజరు కాలేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కవిత కుమారుడి బర్త్డే సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి శోభతో పాటు కుటుంబ సభ్యులంతా హాజరవుతారు. అయితే ఈసారి అలా జరగలేదు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఈ నెల 2న కవితను కేసీఆర్ పార్టీని సస్పెండ్ చేశారు. దీంతో తన కుమారుడి బర్త్డే కార్యక్రమానికి రావాలని కవిత ఆహ్వానించినా ఆమె తల్లి రాలేదు. అయితే కొత్త బట్టలు, పూజ సామాగ్రి పంపించారని పార్టీ వర్గాలు తెలిపాయంట. సో మొత్తానికైతే కలిశారు. అమ్మ ఏం కంగారు పడకమ్మా, కొన్ని రోజులు అంతా సర్దుకుంటాయి, అన్నీ మంచి జరుగుతుంది, అంతా నువ్వు అనుకున్నది జరుగుద్దని చెప్పారంట. ఇక్కడ విషయం ఏంటంటే పాపం సరే పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయారు కవిత. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత ఏం సాధించారనేది కీలకంగా మారుతుంది మనకి. వైఎస్ఆర్సీపీ నుంచి షర్మిల బయటకు వచ్చినప్పుడు వచ్చేరాగానే ఒక పార్టీ పెట్టారు, కొంత పాదయాత్ర చేశారు, కొంత హల్చల్ చేశారు. కానీ కవిత అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, బయటకు పంపించేసిన తర్వాత అనుకోవచ్చు. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎలాంటి పాత్ర పోషించారు? ఒక పక్కన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారేమో చాలా స్పష్టంగా చెప్పారు, కవితను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోము అని. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా చెప్పారు, అసలు కవిత జోలే తీయద్దు అని. పోనీ ఆమె టీడీపీకి వెళ్ళబోతుందని చెప్పి ఒక ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా ఏమన్నా కవిత ఒకవేళ టీడీపీకి వెళ్తారేమో అనుకున్నా సరే లోకేష్ కూడా చెప్పారు, కవితని జాయిన్ చేసుకోవటం అంటే జగన్ని జాయిన్ చేసుకున్నట్టే, కవితను ఎట్టి పరిస్థితుల్లో మేము పార్టీలోకి జాయిన్ చేసుకునే సమస్య లేదని లోకేష్ కూడా చెప్పారు. కాబట్టి కవితకి దాదాపుగా అన్ని గోడలు, అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక మొన్న ఏదో కేపాల్ ఆఫర్ చేశారు అనుకుంటా, మా పార్టీలోకి రామ్మా అని చెప్పి. ఇక మరి కవితకి ముందు ఉన్న పెద్ద ఆప్షన్ ఏదన్నా ఉందంటే కేపాల్ పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో అని. మీరు అనొచ్చు సొంత పార్టీ పెట్టచ్చు కదా అని. సొంత పార్టీ పెట్టే పరిస్థితి ప్రస్తుతానికి కవిత దగ్గర కనపడట్లేదు. ఆర్థికంగా బలమై ఉండొచ్చు కానీ పెద్దగా బీఆర్ఎస్ నుంచి ఎవరూ కవిత వెనకాల రాలేదు. ఆమె పార్టీ నుంచి బయటికి సస్పెండ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఆమె లేఖ లీక్ అయిందని బాధపడినప్పుడు కానీ, మొన్న సస్పెండ్ చేశారని బాధపడినప్పుడు కానీ, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ పైన సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ, హరీష్ రావుపై తర్వాత సంతోష్ కుమార్పై ఆమె అత్యంత అవినీతి పరులని చెప్పి వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ, ఆమెను సస్పెండ్ చేసినప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఎవరూ కవిత వెంట రాలేదు. పైపెచ్చి కొంతమంది జాగృతి నేతలే రివర్స్ అయ్యి సొంతంగా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనపడుతూ ఉంది. సో కవిత తల్లిగారు వచ్చి కలిసిన, ఎందుకంటే రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు కదా. సరే తండ్రి కొంత కోపం ఉంటుంది, అన్న మాట్లాడకపోవచ్చు, కానీ తల్లికి ఆ పేగుబంధం ఉంటుంది కాబట్టి ఆమె వచ్చి కలిశారు తప్పించి కవిత రాజకీయంగా ఇక దాదాపుగా రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడ్డట్టే అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి కవిత ఏం చేయబోతున్నారు.